మీరంతా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇలాగా మీరు సాధన చేసే ముందండి చాలా మందికి అబ్డామినల్ ఫ్యాట్ అన్నది ఉంటుంది. చాలా మంది బక్కగానే ఉంటారు, పెద్దవాళ్ళకైనా పొట్ట మాత్రం ఉంటుందండి. చూడండి, పొట్ట దగ్గర ఫ్యాట్ ఉండటం అస్సలు మంచిది కాదండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవుతే రీప్రొడక్టివ్ ఇష్యూస్ అయితే వస్తాయండి. ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే. ఆడవాళ్ళు అయితే అండి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ని యూజ్ చేయాలి. అది నేచర్ అండి. నేచర్ మనము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ చేయలేము. కానీ ఈ మధ్య మనం సెటిల్ అవ్వాలని, సెటిల్ అయిన తర్వాతే ఇల్లు కొనుక్కోవాలని, ఇల్లు కొనుక్కున్న తర్వాత కార్ కొనుక్కోవాలని, అలా చాలా చాలా గోల్స్ పెరిగిపోతూ మనము వీటి మీద కాన్సన్ట్రేట్ చేయమండి. ప్రకృతికి మనము విరుద్ధంగా వెళ్తున్నామండి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే హెల్త్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా వస్తాయి. మీరు 21 ఇయర్స్ తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గాన్ని ఆడవాళ్ళు యూజ్ చేయకపోతే యోగా ప్రాక్టీసెస్ కంపల్సరీగా చేయాలండి. మీరు బక్కగా ఉన్నా, ఫ్యాట్ ఉన్నా లేకపోయినా కూడా మీరు హఠ యోగాని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అలా మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. చేతులని రిలాక్స్ చేస్తూ కళ్ళు మూసుకుంటే మీకు కళ్ళు తిరుగుతాయండి, కాబట్టి కళ్ళని తెరిచే శ్వాసని తీసుకోండి. శ్వాసని కంప్లీట్ గా లంగ్స్ ని ఎంప్టీ చేస్తూ శ్వాసని వదలండి. శ్వాసని తీసుకోండి, శ్వాసని మెల్లగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ కాళ్ళ వేళ్ళపైకి రాండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. చూడండి, శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ రిలాక్స్. చూడండి, నేను పక్క వైపు నుంచి చూపిస్తాను, మీకు ఇంకా తొందరగా తెలుస్తుంది. ఈ ప్రాక్టీస్ అయితే చేస్తాము. చూడండి, వీటి వల్ల మనకి వెరికో వెయిన్స్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది, కాబట్టి ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మనం శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ, చూడండి ఇంతే కాదండి, నేను ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తున్నానో కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. డ్రాప్ చేయొద్దండి. ఈ పార్టీకి మనకి ఎక్కువగా బ్యాలెన్సింగ్ అన్నది అలవాటు అయిపోవాలి. ఎంతైతే అంత కిందకి తీసుకెళ్తూ రొటేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. హిప్ ఓపెన్ అవుతుందండి. ఇలాగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాళ్ళతో చేద్దాం. డైరెక్షన్ లో ఎడమ కాలుని కూడా రిలాక్స్ చేయొచ్చు. తర్వాత 2 చేతుల వేళ్ళని చూడండి భుజాల పైన పెడుతూ షోల్డర్ రొటేషన్స్ అయితే చేద్దాము. తీసుకుంటూ 2 చేతుల్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాస వదిలేటప్పుడు చూడండి ఇలా సర్కిల్స్ ని చేయండి.
డైరెక్షన్ లో చేద్దాము. రిలాక్స్ అవ్వండి. ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన ఆసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తున్నాము. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ముందుగా మనము తాడాసనాలో అయితే నిల్చుంటామండి. మనము ప్రతిసారి అదే కాళ్ళని లిఫ్ట్ చేస్తూ సేమ్ హ్యాండ్ని హోల్డ్ చేస్తామండి. ఈసారి నేను కుడి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ ఎడమ చేతితో హోల్డ్ చేస్తున్నాను. చూడండి, బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తారు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. అలాగే కుడి చేతిని ఇలా మనం శ్వాసని తీసుకుంటూ వెనక్కి తీసుకెళ్తూ వెనకాల వైపున చూడండి. మెల్లగా ముందుగా చేతిని ఫ్రంట్ తీసుకొచ్చి కాళ్ళని రిలాక్స్ చేస్తారు. కష్టంగా ఉందండి బ్యాలెన్స్ చేయడంలో. ఆ టైంలో మీరు గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి. అప్పుడు మనము పడిపోతామన్న భయం అయితే ఉండదు. చూసేది ఆసన ఎలా చేయాలో చూపించాను. ముందుగా మనము కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాం కదండి. హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే చేతిని వెనక్కి తీసుకెళ్ళాం కదండి, మనకి ట్విస్టింగ్ అన్నది అవుతుంది. కాబట్టి ఇక్కడున్న ఫ్యాట్ ని మనము ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మైండ్ డిస్టర్బ్గా ఉందో లేదా ఆలోచనలో ఉందో, ఇవాళ దీని తర్వాత నేను ఏం చేయాలి అని ఆలోచించినా కూడా మనం ఈ ఆసనాలు అయితే హోల్డ్ చేయలేము. కాబట్టి మ్యాట్ పైన మీరు ఎప్పుడైతే వస్తారో కంప్లీట్ అవేర్నెస్తో మీ బ్రెత్ పైన, పోస్చర్స్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసనలో ఒక చిన్న వేరియేషన్ని ప్రాక్టీస్ చేయబోతున్నామండి. చూడండి, నేను చెప్పినట్టు గోడకి దగ్గరగా వెళ్ళినా లేదా మీ కాళ్ళని హోల్డ్ చేయలేకపోయినా యోగా స్టాప్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. స్టాప్ని మీ కాళ్ళకి చుట్టేసి చేతులతో హోల్డ్ చేయండి. మెల్లమెల్లగా మీరు ఆ సపోర్ట్తో ఈ ఆసనాన్ని చేయగలుగుతారు. కలిసి చేద్దామండి మనం ఎన్నిసార్లు. రిలాక్స్ అవ్వచ్చు. ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ శ్వానాసన. ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము వజ్రాసనాలోకి అయితే వస్తామండి. ముందుగా తర్వాత చూడండి, రెండు చేతుల్ని ముందు ఇలా ప్లేస్ చేస్తూ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు మీ హిప్ రీజియన్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి. చూసారు కదండి, నేను ఈ రీజియన్ని పైకెత్తాను. ఎత్తిన తర్వాత ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతితో కుడి కాళ్ళని హోల్డ్ చేస్తున్నాను.
శ్వాసను తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఆపోజిట్ చేయండి, నా కుడి చేతు ఎడమ కాలు. సెంటర్కి వచ్చేసి పరివృత అర్ధముఖ శ్వానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి ట్విస్టింగ్ అన్నది ఎక్కువగా అవుతుందండి ఈ భాగంలో. ఇలా చేయటం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు, అలాగే మన బేస్ చక్రాస్ పైన కూడా మనం వర్క్ చేస్తామండి. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. చూడండి, చాలా స్ట్రెంగ్త్ కావాలండి. అధోముఖ శ్వానాసనని కష్టంగా ఉంటుంది, అలాంటిది ఒక చేయి పైన చేయాలి. ఇబ్బందిగా ఉంటే చూడండి, మెల్లగా ఒక చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. కంఫర్టబుల్గా ఉంటేనే ట్విస్ట్ అవ్వండి. చూపిస్తానండి, చూడండి, అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక హ్యాండ్ పైన ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల మనకి హ్యాండ్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయి. దాని తర్వాత మనము ట్విస్టింగ్ అయితే చేయొచ్చు. కాబట్టి చేద్దాము కలిసి. మధ్యలో రెస్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి రిపిటేషన్స్ ని. శ్వాసను తీసుకుంటూ పైకి రేజ్ అవ్వచ్చు. ఇది పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. చూడండి, హెడ్ డౌన్ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా హెడ్ రీజియన్లోకి వెళ్తుంది. కాబట్టి మన మైండ్ని కూడా కామ్ డౌన్ చేస్తుంది, అలాగే మన మణిపూర చక్రాన్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశుపాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము దండాసనాలు అయితే కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేసానండి. దండాసనాలు కూర్చున్న తర్వాత కుడి కాలని పైకెత్తండి. కుడి మోచేతి దగ్గరికి పెట్టండి. కుడి కాళ్ళని మాత్రం ఎడమ మోచేతి దగ్గరికి పెడతారు. అంటే మీరు ఇలా శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళని మీ ఛాతీ వైపుకి తేండి. మీ స్పైన్ ఇలా ఉండొద్దండి. మీ వెన్నుముక్కని స్ట్రెయిట్గా పెడుతూ కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తేవండి. తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. మీరు కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇంకో కాలుతో కూడా మీరు చేస్తారండి. చూసారు కదండి, శిశుపాలాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి హిప్ అన్నది ఓపెన్ అవుతుందండి. దానివల్ల కూడా మనకి రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఎక్కువ వరకు హిప్ రీజియన్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎమోషన్స్ని స్టోర్ చేస్తారు. దానివల్ల మనకి హార్మోనల్ ఇష్యూస్ కూడా అవుతాయండి. కాబట్టి హిప్ని మనం ఎంత మొబిలిటీగా పెడితే, హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా మనము
సాల్వ్ చేయొచ్చండి. చాలా కేసెస్ చూసానండి, ముఖ్యంగా మా స్టూడెంట్స్లో. నేను రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యోగా ప్రాక్టీసెస్కి వచ్చి వాళ్ళు ఇప్పుడు హాయిగా పిల్లలతో చాలా బాగా ఉన్నారండి. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే చూసే చెప్తున్నానండి. కాబట్టి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూసుకున్నట్టయితే కాళ్ళు కిందున్న కాళ్ళు అయితే స్ట్రైట్గా ఉందండి. అలా ఫోల్డ్ చేసి నేను ఈ కాళ్ళతోనే చేయట్లేదండి. దీన్ని మీరు స్ట్రైట్గా ఉంచినప్పుడే మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి పోస్చర్ అలైన్మెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. శిశుపాలాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తూ చేయడానికి చూడండి. ఆడవాళ్ళకి ఇష్యూస్ ఉండవండి, మగవాళ్ళకు కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ కన్సీవ్ అవ్వాలనుకుంటే మీరిద్దరూ కలిసి యోగా ప్రాక్టీసెస్ని అయితే చేయండి. దానివల్ల మనము ఇంకా తొందరగా కన్సీవ్ అవ్వచ్చు. మనం చేయబోయేది ఉష్ట్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన మోకాళ్ళ పైకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా వజ్రాసనాలో అయితే కూర్చున్నాను. మెల్లగా మీరు మోకాళ్ళ పైకి రండి. వచ్చిన తర్వాత చూడండి, కాళ్ళు మోకాళ్ళు అనేవి చాలా దగ్గరగా ఉండొద్దు. మనం హిప్ అంత డిస్టెన్స్లో మనము కాళ్ళని పెట్టొచ్చండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. ఒకవేళ ఇది హార్డ్గా ఉంటే కాళ్ళ వేళ్ళని ఇలా టచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేయటం వల్ల మనకి లెంత్ అన్నది రెడ్యూస్ అయింది. కంఫర్టబుల్గా ఉంటే కాళ్ళని రిలాక్స్ చేయండి. చూడండి, ఎడమ చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేశాను. ఫస్ట్గా మీరు ఇలా ఉంటారండి. మీ ఈ భాగాన్ని చూడండి, వేస్ట్ని ముందుకి ఫార్వర్డ్ పుష్ చేస్తూ నెక్ని రిలాక్స్. శ్వాసని వదులుతూ శిశువాసన. శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, ఇది కష్టంగా ఉంటే ముందుగా మీ మోకాళ్ళ పైకి రండి. వచ్చిన తర్వాత చేతులని ఇలా పెడుతూ కూడా మీరు ఈ వేస్ట్ని మాత్రమే ముందుకి పుష్ చేయాలి. అనుకోండి, ఒక చేతితోనే చేయండి, ఇంకో చేతిని పైకి పెట్టండి. ఈజీగా ఉంటే రెండు చేతుల్ని మీరు హోల్డ్ చేయొచ్చు. చేయడం వల్ల మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ భాగంని ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాం. కాబట్టి ఈ భాగాన్ని అంతా ఇలా స్ట్రెచ్ చేస్తున్నామండి. ఇక్కడ ఉన్న ఫ్యాట్ని ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. బెల్లీ ఫ్యాట్ని, అబ్డామినల్ ఫ్యాట్ని ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. మీకు ఒకవేళ సి సెక్షన్ అయితే 1 year తర్వాత మీ డాక్టర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే యోగా ఆసనాస్ని ఎక్కువగా స్ట్రెచ్చింగ్ ఉన్నవి చేయండి. లేదా మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మెల్లమెల్లగా చేయడానికి చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దామండి. ఈ ఆసన చేసిన తర్వాత గుర్తు పెట్టుకొని శిశు ఆసన చేయండి. ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్ ఉంది కదండి, మన స్పైన్ని రిలాక్స్ చేయండి.
లేదనుకోండి మన కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్ళని ఓపెన్ చేసే పెట్టండి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకొని చేయండి నాతో పాటు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చుని పెడుతూ కాళ్ళని సుఖాసనాలు కూర్చుంటూ పెడుతూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కళ్ళని తెరవండి. ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ చేయడానికి చూడండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాస్. మనం ముఖ్యంగా మనకి బెల్లీ ఫ్యాట్ రీప్రొడక్టివ్ ఇష్యూస్ కి మనము ఆసనాస్ అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అందరికీ నువ్వులు తెలుసు, నల్ల నువ్వులు కూడా తెలుసండి. నల్ల నువ్వులు చాలా బెనిఫిట్స్ ఇస్తుందండి. మనం ఎక్కువగా గుళ్ళకి తీసుకెళ్తామండి, కానీ మనము ఆహారం రూపంలో తీసుకున్నా కూడా చాలా ఉపయోగాలు అయితే చూడొచ్చు. మనకి నల్ల నువ్వుల్లో చాలా రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది, అలాగే మినరల్స్ కూడా ఉంటుంది. మన బాడీలో కార్టిలేజెస్కి చాలా మంచిదండి, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. దానితో పాటు మనకి చలికాలం కదండి, వింటర్ సీజన్లో మన బాడీని వార్మ్గా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళకి ఓవ్యులేషన్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి నల్ల నువ్వుల్ని ఎంతైతే అంత కన్జ్యూమ్ చేయటానికి చూడండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.